హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ నుంచి తెలుసుకోబోతున్నాం. కొత్తదంటే కొత్తది కాదు, ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది, క్యాండిడేట్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు మరికొన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారనమాట. అదే డిఆర్డిఓ సైంటిస్ట్ బి రిక్రూట్మెంట్ అనమాట. సో టోటల్గా మనకి ఇవి 152 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక ఈ జాబ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లోని మీకు డైరెక్ట్గా మీకు అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుండి మీరు ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మనం చాలా మంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాము. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కింద టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ ఇచ్చాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోతే మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వరనమాట. ఓకేనా? ఇప్పుడు మనం డెస్క్టాప్ మీదకి వెళ్ళి మొత్తం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? రండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్ అనమాట. సో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది, ఎండ్ డేట్ కూడా అయిపోయింది. అయితే మనకి ఆగస్టు 8వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారనమాట అప్లికేషన్ చేసుకోవడానికి. సో టోటల్గా మనకి 152 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇందులో సైంటిస్ట్ బి ఇన్ డిఆర్డిఓకి 127, తర్వాత సైంటిస్ట్ ఇంజనీర్ బి ఇన్ ఏడిఏకి 9 వేకెన్సీస్, తర్వాత ఎన్కేడర్డ్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బికి 16 పోస్టులు రిజర్వ్ చేశారనమాట. సో టోటల్గా మనకి 156 పోస్టులు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ ఎన్ని పోస్టులు ఇచ్చారో కూడా మనకి ఇచ్చారు. తర్వాత క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ అనమాట, ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఇందులో మనకి 16 అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ 3, ఓబీసీ 9, ఎస్సీ 5, ఎస్టీకి 2, టోటల్గా 35 పోస్టులు అనమాట. అదేవిధంగా మెకానికల్ ఇంజనీర్స్కి 33 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. అయితే ఈ జాబ్ సెలక్షన్ అంతా కూడా మనకి ఏంటంటే గేట్ స్కోర్ ఆధారంగా, అంటే గేట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూ చేసి. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. దీనికోసం మనకి 29 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ ఇన్ బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇందులో మనకి క్వాలిఫికేషన్ అయ్యి ఉండాలన్నమాట, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలోని. ఓకేనా? ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరు 6 పోస్టులు, ఇంకా సిఎంఈ ఆర్గనైజేషన్లో 1 పోస్ట్ ఉంది. తర్వాత మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటాలజికల్ ఇంజనీరింగ్, టోటల్గా మనకి ఇక్కడ 5 పోస్టులు ఇచ్చారనమాట. వీటికి కూడా మన క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ మెటీరియల్, దీనికి కూడా మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనేది క్వాలిఫికేషన్ ఇచ్చారు. తర్వాత గేట్ స్కోర్ ఆధారంగా కూడా మనకి మార్కులు కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి ఫిజిక్స్ 4 పోస్టులు, తర్వాత కెమిస్ట్రీకి 3 పోస్టులు, కెమికల్ ఇంజనీరింగ్కి 3 పోస్టులు, తర్వాత ఏరోనాటికల్కి 5 పోస్టులు, మ్యాథమెటిక్స్కి 2, తర్వాత సివిల్ ఇంజనీరింగ్కి 1, బయోమెడికల్ ఇంజనీరింగ్కి 2 పోస్టులు. సో ఇలా ఏ పోస్ట్కి తగ్గట్టు ఆయా క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలనేది డీటెయిల్డ్ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇచ్చాను అనమాట. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి మీరు ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో దాని క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే ఎనటమాలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ ఈ విధంగా చూసుకుంటే 156 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందనమాట. ఆ తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి టోటల్గా 35 సంవత్సరాల వరకు ఇచ్చారనమాట అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 38 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. నేషనాలిటీ అనేది మనకి ఇండియన్ నేషనల్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే మనకి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానమాట. అందులోకి వెళ్ళి మీరు లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి మనకి పేమెంట్ అనేది చేయాలి, నాన్ రిఫండబుల్ 100 రూపీస్ అనమాట. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి మనకి ఫీజు అనేది ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అనేది మనకి గేట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు శాలరీస్ విషయానికి వస్తే మనకి
ఈ పోస్టులన్నీ లెవెల్ 10 7th CPC అండర్లో ఉంటాయి. మనకి బేసిక్ పే అనేది 56,000 రూపాయల వరకు ఉంటుందన్నమాట. సో ఇది మ్యాక్సిమం అప్రాక్సిమేట్గా 1 lakh వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో అన్ని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ చెక్ చేయండి, పూర్తిగా అప్లై చేసుకోండి. ప్రతి లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీకు అవసరమైన లింక్స్ అన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే వాళ్ళకి కూడా మనకి ఈ వీడియోని షేర్ చేయండి, మన వెబ్సైట్ లింక్ని షేర్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.